హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని నేను వేసిన దియా పెయింటింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మా కంపెనీ వాళ్ళు దీపావళి సందర్భంగా దియా పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారనమాట. సో దీపావళి థీమ్లో దియా పెయింటింగ్ వేస్తూ 1 minute వీడియో షేర్ చేయమన్నారు. సో ఇంకేముంది, నాకు చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ప్రతి స్కూల్లోని దీపావళి వస్తుందంటే దియా మేకింగ్ కాంపిటీషన్ ఉంటుంది కదా. సో అందరు పిల్లలు దియా పెయింటింగ్ చేయడం, దియాని డెకరేట్ చేయడం చేసేవాళ్ళం. సో ఆ డేస్ నాకు బాగా గుర్తొచ్చాయి. ఎప్పుడో స్కూల్ డేస్లో చేసేదాన్ని అనమాట. నార్మల్గా జస్ట్ చిన్న చిన్న దియాలు తెచ్చి దాన్ని పెయింట్ చేయడం, స్టోన్స్తో అంటించడం ఇవన్నీ. కానీ ఈ దియా పెయింటింగ్ మాత్రం చాలా స్పెషల్ దియా పెయింటింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వేసాను అనమాట. నాకు ఆల్రెడీ పెయింటింగ్ అన్న ఆర్ట్ అన్న అంత ఐడియా లేదు. ఏదో చూసి వాళ్ళ వేయగలను అనమాట ఆర్ట్. కానీ ప్రొఫెషనల్ అంటారు కదా, అలా ఏమీ లేదు. నేను మాట్లాడడం స్టార్ట్ చేశానంటే ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాను అనమాట. సో ఇంకా దానికి ఎండింగ్ ఉండదు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో ప్రాసెస్ చూసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను వేసిన పెయింటింగ్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే నా దియా పెయింటింగ్ స్టోరీ ఇంటూ వీడియో చూసేయండి. దియా పెయింటింగ్ కదా, ఇంకా స్కూల్ డేస్ గుర్తొచ్చి నేను వేస్తాను అని ఫిక్స్ అయ్యాను. ఇంకా వేస్తానని ఫిక్స్ అవ్వగానే ఏం వేయాలి, ఎలా వేయాలి అని అసలు ఏమీ తెలీదు. కానీ వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో చెప్పాను అనమాట, నేను ఎలా వేద్దాం అనుకుంటున్నాను అని. సో మా వాళ్ళు చెప్పారనమాట, ఏంటి నీకేమీ సరిగా రాదు, ఆర్ట్ రాదు, పెయింటింగ్ రాదు, ఏంటి వేద్దాం అనుకుంటున్నావు, కలర్స్ ఇవన్నీ వేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా అని. లేదు, నేను వేస్ట్ చూపిస్తాను, మీరు కొని తీసుకురండి అని చెప్పాను. జాబ్ చేస్తూ శాలరీ వస్తున్నాయి, నేను ఏం తీసుకోవాలన్నా పర్మిషన్ మాత్రం మా మమ్మీది ఉండాల్సిందే. సో ఇంకా మా మమ్మీ సరే ట్రై చేయని ఒప్పుకుందనమాట. ఇంకంతే నేను మా తమ్ముడు బయటికి వెళ్ళి కలర్స్, దీపం కొని తీసుకొచ్చాం. సో కానీ ఏంటయ్యాలో నిజంగా తెలీదు. అన్నీ కొని తెచ్చి ఇంట్లో పెట్టేశాను. ఇంత బిల్డప్ కొట్టి సరిగా వేయకపోతే పరువు మొత్తం పోతుంది కదా. ఇంకా సీరియస్గా థింక్ చేస్తూ కూర్చున్నాను అనమాట, ఏంటి వేద్దాము అని. సో ఇంకా పడుకున్న మైండ్లో అదే రన్ అవుతుంది, ఏంటి వేయాలి, ఏంటి వేద్దాము అని. ఫైనల్లీ ఒక ఐడియా వచ్చిందనమాట. ఎలాగో దీపావళి థీమ్ అన్నారు కాబట్టి దీపావళి రోజు మేమైతే ఏమైతే చేస్తామో దాన్నే దీపం మీద రీప్రజెంట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇంకా మైండ్లో ఇమేజ్ క్రియేట్ చేశాను అనమాట, ఎలా ఎగ్జాక్ట్లీ ఎలా వేద్దాం అనుకుంటున్నాను అని. సో ఇంచుమించు నేను ఎలా అయితే మైండ్లో అనుకున్నానో సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే దీపం మీద రీప్రజెంట్ చేశాను అనమాట. ఫస్ట్ ఏమో ఇందాక చూసినట్టు మొత్తం దీపానికి వైట్ కలర్తో పెయింట్ వేసాను. సెకండ్ ఏమో పెయింట్ వేసిన తర్వాత దీపాన్ని 3 partsలోని 3 sectionsలోని డివైడ్ చేస్తూ, ఒక సెక్షన్లోనేమో పూజకి రీప్రజెంట్ చేస్తూ, ఇంకో సెక్షన్ ఏమో ఇల్లు శుభ్రత, ఇల్లు డెకరేషన్ని రీప్రజెంట్ చేస్తూ, ఇంకా మూడో పార్ట్ ఏమో మనం అందరూ ఈవినింగ్ అయ్యాక క్రాకర్స్ ఇవన్నీ పిల్లలందరూ ఆడుకుంటారు కదా, సో అది రీప్రజెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దాని అకార్డింగ్ నేను ఆర్ట్ డ్రా చేయడం మొదలెట్టాను అనమాట. ముందే చెప్పాను కదా, నాకు ఆర్ట్ మీద అంత ఐడియా లేదు, చూసి ఏదో కొంచెం వేయగలనని. సో మనం దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి డ్రాయింగ్ని నేను గూగుల్లో సెర్చ్ చేసి ఒకసారి పేపర్ మీద అలా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ వైట్ పెయింట్ వేసిన తర్వాత పెన్సిల్తోని అవుట్లైన్ లాగా డ్రా చేశాను. దెన్ ఎల్లో కలర్ పెయింట్ వేసి ఇంకా దాని మీద లైట్గా కనిపిస్తుంది కాబట్టి బ్లాక్ స్కెచ్తోని అవుట్లైన్ అంతా డ్రా చేసి ఇంకా కావాల్సిన తోరణాలు, పువ్వులు, దీపాలు, ఫ్రూట్స్, ప్రసాదాలు, ఫ్యామిలీ పూజ చేస్తున్నట్టు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని అంతా డ్రా చేశాను అనమాట. ఫస్ట్ అయితే లక్ష్మీదేవిని వేయగానే ఆ లుక్ చూసి ఓకే ఇంకా మిగతాదంతా వేసేయగలను అనిపించింది. ఎందుకంటే చాలా హార్డ్ పార్ట్ ఏమో ఇది, మన పూజది లక్ష్మీదేవిదే కాబట్టి. సో అది డ్రా చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, ఓకే వేయగలుగుతున్నాను అని. ఇంకా ఎగురుకుంటూ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చూపించాను అనమాట, చూడు నేనే వేసానని. మా మమ్మీ చూసి బాగుంది వేసుకో అని చెప్పింది. సో ఇంకా ఆనందంతో ఇంకా అలా వేస్తూ ఇంకా మొత్తం అంతా పెయింట్ వేస్తున్నాను అనమాట. ప్రసాదాలు కలర్స్, లడ్డూస్ అయితే ఆరెంజ్ కలర్, అలానే ప్లేట్స్కి ఒక కలర్. సో ఇంకా అవన్నీ కలర్స్ వేస్తూ ఉన్నాను అనమాట.
సేమ్ నెక్స్ట్ పార్ట్ కూడా ఆల్రెడీ పెన్సిల్తో స్కెచ్ గీసి దాని మీద గ్రీన్ కలర్ పెయింట్ వేస్తున్నాను. టాప్ పార్ట్ పెయింట్ వేస్తున్నప్పుడు వీడియో తీయలేదు అనుకుంటాను. యాక్చువల్లీ అది లైక్ మన పల్లెటూరులో ఏమైనా పండుగలు ఫెస్టివల్స్ అయినప్పుడు పేడలకి ముగ్గేస్తూ ఉంటారు కదా, సో అది రీప్రజెంట్ చేద్దామని ఇంకా పేడలకి నట్టు వేసి ముగ్గులు వేసి రీప్రజెంట్ చేశాను అనమాట. ఆ గ్రీన్ పార్ట్ డ్రై అయ్యే లోపల ఈ ఫస్ట్ పార్ట్లోని కొన్నే కదా కలర్స్ వేసాను, సో ఇంకా అక్కడ కలర్స్ వేస్తున్నాను అనమాట. సేమ్ ఇంతకుముందు వేసినట్టు పెన్సిల్తోని అవుట్లైన్ స్కెచ్ వేసుకొని ఆ తర్వాత దాని మీద బ్లాక్ స్కెచ్తో డార్క్ చేస్తున్నాను. సో దట్ ఇంకా పెయింట్ వేసిన అచ్చు కొంచెం కనిపించి దాని మీద మళ్ళీ ఒకసారి బ్లాక్ స్కెచ్తో కోటింగ్ వేసి ఆ తర్వాత పెయింట్ వేయచ్చు అని. సో ఇదంతా ముందే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. దెన్ థర్డ్ సెక్షన్ ఏమో పింక్ కలర్తో పెయింట్ వేస్తున్నాను. సో పింక్ కలర్తో పెయింట్ వేసి దాని మీద మళ్ళీ ఒకసారి బ్లాక్ స్కెచ్తోని ఆ ఇమేజ్ కొంచెం డార్క్గా కనిపించేలా డ్రా చేస్తాను. ఈ మొత్తం దియా పెయింటింగ్ వేయడానికి నేను 1.5 డే తీసుకున్నాను. సో లైక్ వీడియో క్లిప్స్ కొన్ని రికార్డ్ చేసినట్టున్నాను, కొన్ని వేస్తున్నప్పుడు రికార్డ్ చేయలేదు అనుకుంటా. సో సేమ్ అదే 3 పార్ట్స్లో డివైడ్ చేసి పెన్సిల్ స్కెచ్తో వేసి దాన్ని అవుట్లైన్ గీస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు నేను ఆల్ 3 సెక్షన్స్ డివైడ్ చేసి ఆల్రెడీ ఆర్ట్ వేసాను అనమాట. ఇప్పుడు ఓన్లీ పెయింటింగ్ వేయాలి. సో ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నాను. ఈ గ్రీన్ పార్ట్ని నేను 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసినట్టు వేసాను. ఒక హాఫ్ సెక్షన్ ఏమో ఇంటి డెకరేషన్ ఇంకా రంగోలీ రీప్రజెంట్ చేస్తుంది, ఇంకో హాఫ్ సెక్షన్ ఏమో మన దీపావళికి స్వీట్స్ తినిపించడం, స్వీట్స్ ఇవ్వడం కామన్ కదా, సో ఇంకా స్వీట్స్ గిఫ్ట్స్ ఏమైనా ఉంటే అది ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకున్నట్టు వేసాను అనమాట. పింక్ సెక్షన్లోనేమో అందరి ఫేవరెట్ పిల్లలైనా పెద్దలైనా అందరూ సందడిగా సెలబ్రేట్ చేసుకునే క్రాకర్స్ ఇవన్నీ ఆడుకుంటారు కదా, సో అది రిప్రజెంట్ చేశాను అనమాట. కదా గ్రీన్ సెక్షన్లోని ఒక ఇల్లు డెకరేషన్ రంగోలీ వేస్తున్నట్టు ఒక లేడీని రీప్రజెంట్ చేశాను అనమాట. సో దాన్ని ఇంకా డెకరేషన్లో పెయింట్ వేస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిందనమాట. మొత్తం కంప్లీట్గా రెడీ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ లైక్ చూస్తున్నారు కదా, చూడడానికి చాలా బాగుంది అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేసాను కదా, సో ఫస్ట్ టైం ఇంత లైక్ ఎంత వచ్చినా కొంచెం బాగానే అనిపిస్తుంది కదా, సో నాకు లైక్ ఇది కొంచెం బాగానే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని. క్రాకర్స్ని రీప్రజెంట్ చేయడానికి గోల్డెన్ కలర్ తీసుకున్నాను, కొంచెం షైన్ ఉంటుంది కదా గోల్డెన్ కలర్ అయితే, సో ఆ షైన్ కోసం నేను క్రాకర్స్ని రీప్రజెంట్ చేయడానికి గోల్డెన్ కలర్ తీసుకున్నాను. లాస్ట్లో ఫేస్ కలర్ వేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఫేస్ కలర్ లేదు కలర్ బాక్స్లోని, ఫేస్ కలర్ వాళ్ళు ఇవ్వలేదు. సో అది కూడా యూట్యూబ్ చూసి ఫేస్ కలర్ ఎలా ఫామ్ అవుతుంది అని చూస్తే ఇంకా ఫేస్ కలర్ ఫామ్ చేసి ఇంకా ఫేసెస్కి ఫేస్ కలర్ పెయింట్ వేస్తున్నాను అనమాట. ఇందాక రఫ్లీ వేసాను అనమాట, పేడలకి ముగ్గేసినట్టు, అది కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి. సో ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం డార్క్ గ్రీన్ పెట్టి టాప్ కొంచెం లైట్ గ్రీన్ వచ్చేలా పెట్టి, సో ఇంకా చుట్టూ ఇంకా దీపాలు పెడతారు కదా, సో లైక్ ముగ్గు చుట్టూ దీపాలు పెట్టినట్టు, సో ఇంకా చుట్టూ ఇంకా బ్రౌన్ కలర్తోనే దీపం కుందుల్లా రీప్రజెంట్ చేస్తూ వేస్తున్నాను. చుట్టూ దీపాలు రీప్రజెంట్ చేశాక ఇంకా మధ్యలోని ముగ్గుని రీప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో చక్కగా వైట్ కలర్తోని ముగ్గులా వేస్తున్నాను. సో లుక్ బాగుంటుందని కుంకుమ పసుపు వేస్తున్నట్టు రెడ్ ఇంకా ఎల్లో కలర్తోని సెంటర్లోనే డాట్ పెట్టాను. పూర్తి తెలుగు సాంప్రదాయాన్ని దీపంలో రీప్రజెంట్ చేయకపోయినా ఏదో నాకు తెలిసినంత నాకు వీలైనంత రీప్రజెంట్ చేశాను అనుకుంటున్నాను.
అవుట్ సైడ్ అంతా చక్కగా లైక్ థీమ్ తోని డెకరేషన్ కలర్ పెయింటింగ్ చేసిన తర్వాత ఇంకా లోపల ఏంటి వేయాలో అస్సలు ఐడియా లేదు. లోపల ఏం వేసినా మనం లైక్ దీపం వెలిగించిన నూనె వేసినా అది ఇంకా పాడైపోతుంది అని ఇంకా లోపల నేను అంతా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలనుకోవట్లేదు. సో దీపం బార్డర్ అంతా ఒక ప్యాటర్న్ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ప్యాటర్న్ వేస్తున్నాను. ఇది ఇంకా అప్పటికప్పుడు మైండ్లో ఏమైతే వచ్చిందో ఇంకా అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. గ్రీన్లో ఎల్లో కలర్ లెమన్ కలర్ బాగుంటుంది అని ఇంకా లెమన్ కలర్తో ట్రయాంగిల్స్కి పెయింట్ వేస్తున్నాను. సో దీపం లోపల నేను వేసిన పెయింట్ని డిజైన్ ఏమంటారో కూడా నాకు తెలియదు. అప్పటికప్పుడు ఏది అనిపించిందో నేను అదే వేసేసాను అనమాట. సో లైక్ ఎలా వేసానో చూసేయండి. సో దానికి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే నేను ఏం వేసాను నాకే తెలియదు. కానీ లాస్ట్లో అది కూడా బాగానే వచ్చింది. కలర్ కాంబినేషన్ ఒకటే చూసుకున్నాను అనమాట. సో అది బ్రౌన్ కలర్ కదా, సో బ్రౌన్ కలర్లోని కొన్ని కలర్స్ ఏమో డిమ్ అయిపోతున్నాయి. సో ఇంకా లైక్ ఏ కలర్ అయితే బాగుంటుందని సో ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ ఇవన్నీ కొంచెం బాగా అనిపించింది. సో అదంతా వేస్తే అది ఇంకా కాంబినేషన్ కొంచెం బాగానే కనిపిస్తుంది. లోపల నేను ఏం డిజైన్ వేసాను నాకు తెలియదు, కానీ చూడడానికి బాగానే అనిపిస్తుంది. మొత్తానికి దియా పెయింటింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట సక్సెస్ఫుల్గా. ఓవరాల్ అయితే ఏం చేశానంటే కొంచెం గ్లిటరింగ్గా మెరుస్తుంది అని చెప్పి గోల్డెన్ కలర్ గ్లిటర్ ట్యూబ్స్తోని లైక్ జ్యువెలరీ, అమ్మవారికి జ్యువెలరీస్ అయినా లైక్ లేడీస్ జ్యువెలరీస్ వేసుకుంటారు కదా, సో జ్యువెలరీస్ ఇవన్నీ కొంచెం మెరుస్తున్నట్టు ఉంటుంది అని గ్లిటరింగ్స్తో అప్లై చేశాను. క్రాకర్స్ కూడా గోల్డెన్ కలర్ షైన్తో మెరుస్తుంది కాబట్టి వాటికి కూడా గ్లిటర్స్తోని కొంచెం షైన్ వచ్చేలా అప్లై చేశాను. సో చూడండి ఫ్రెండ్, మొత్తం రెడీ అయ్యాక ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. సో నాకైతే బాగా నచ్చింది. నేను మొదటిసారి వేసాను కాబట్టి నేను ఇంతలా ఎక్స్పెక్టెడ్ చేయలేదు. సో ఇంత బాగా వస్తుంది అసలు అనుకోలేదు. సో ఇది కొంచెం వచ్చినా నాకు బాగానే వచ్చింది అనిపిస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది. సో మీ అందరికి ఎలా అనిపించిందో చెప్పండి. హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో సేమ్ వీడియో నేను 1 minute వీడియో ఎడిట్ చేసి మా కంపెనీ వాళ్ళకి కూడా పెట్టాను అనమాట. సో వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చింది. సో వాళ్ళకి నచ్చి నాకు గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చారనమాట. సో నేను అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు, నేను ఫస్ట్ టైం వేసింది ఇంత బాగా వస్తుంది, సో అది నేను ఇస్తే నాకు గిఫ్ట్ హ్యాంపర్ కూడా వస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను మా కంపెనీకి షేర్ చేసిన వీడియో కూడా లాస్ట్లో అటాచ్ చేశాను చూడండి. సో అందులో నేను లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లైక్ ఏవైతే నేను రీప్రజెంట్ చేశానో అది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇంగ్లీష్లోని. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. హాయ్ టీమ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ దియా పెయింటింగ్ and I'm feeling very excited to share it. In Diya, I tried to represent few important things done in Deepavali celebration at my house. The painting and art followed South tradition as I speak Telugu and I belong to Andhra Pradesh. First of all, I showed a South lady making rangoli, having a well-decorated house ready. As per tradition, people make rangoli after applying cow dung to the base. Here comes the most important part, the Lakshmi Puja, where whole family sit together and worship by offering sweets, fruits. In simple way, gifts and sweets distribution is shown here. Last but not least, finally the Deepavali is celebrated with families and friends using different varieties of crackers. Thank you team and wish you all a very very happy Deepavali. గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నప్పుడు నేను ఆఫీస్ లొకేషన్లో లేనన్నమాట. సో నా తరపున నా ఒక ఫ్రెండ్ కొలీగ్ వెళ్ళి కలెక్ట్ చేసుకొని వీడియో షేర్ చేశారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.